మూడు రాష్ట్రాల్లో విజయ్ కేతనం ఎగరవేసిన జోష్లో ఉన్న బీజేపీ నేతలు ఇప్పుడు మోదీ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీజేపీ తర్వాతి టార్గెట్ తెలంగాణ అంటున్న కమలనాథులు మోదీ సభను సక్సెస్ చేసే పనిలో పడ్డారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయ దుందుబి మోగించింది. పశ్చిమ బెంగాల్లో కాషాయ పార్టీ పాగా వేయడంతో బీజేపీ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జాతీయ పార్టీ తర్వాతి టార్గెట్ తెలంగాణనే అంటున్నారు కమలనాథులు. ఈ నెలలో మోదీ పర్యటన తెలంగాణలో బీజేపీ విజయానికి బాటలు వేస్తుందంటున్నారు. ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. విజయానందంలో ఉన్న ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. 8,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ సభకు 3 లక్షల మంది వరకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది బీజేపీ. మోదీ సభ కోసం తెలంగాణ ప్రజలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వారు మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి వస్తున్నారు కాబట్టి ప్రజలలో ఒక రకమైనటువంటి ఉత్సాహం ఉన్నది. అద్భుతమైనటువంటి కార్యక్రమం జరగబోతా ఉంది. ఆ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తారు. పెద్ద కార్యక్రమం, భారీ కార్యక్రమం జరుగుతుంది. సభ కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు మహేశ్వర్ రెడ్డి. రేపు 10వ తారీఖు రోజు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తెలంగాణ రాష్ట్రానికి కూడా దిశ నిర్దేశం చేసి రేపు రాబోయే ఎన్నికల్లో ఎప్పుడొచ్చినా తెలంగాణలో కాషాయ జెండా ఖచ్చితంగా ఎగిరి తీరుస్తామని వారు ఒక సంకేతాన్ని కూడా ఇవ్వబోతా ఉన్నారు. ఈ నెల 10న జరిగే మోదీ సభ తెలంగాణ బీజేపీకి బూస్టప్ ఇస్తుందంటున్నారు కమలనాథులు.